నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అయోధ్యలో అత్యంత వైభవంగా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. హిందువుల కళ నెరవేరిన శుభవేళ. కేబినెట్ హోదా ప్రోటోకాల్తో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు. అభయ ఆంజనేయ స్వామి లక్ష్మీ గణపతి దివ్య విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, నార్ని తాతాజీలు. శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు చేకూరాలి. మాజీ ఎమ్మెల్యే ఈలినాని. అయోధ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా పాతూరులో జరిగిన అన్న సమారాధనలో పాల్గొన్న ప్రముఖులు. మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రతిష్టా ఉత్సవం సంప్రదాయ రీతిలో నిర్వహించారు. అయోధ్య శ్రీరామనామ జపంతో హోరెత్తింది. దేశ విదేశాలకు చెందిన హిందూ భక్తులు కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారం చూసి తరించారు. అప్సరా వైస్ చైర్మన్ అయిన తనకు సీఎం కేబినెట్ హోదా కల్పించినందుకు వడ్డీ రఘురాం నాయుడు సతీ సమేతంగా తిరుమల కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు మాట్లాడుతూ ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్గా మరలా రెండవసారి తన పదవిని సీఎం పొడిగించడమే కాక కేబినెట్ హోదా కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు ఆక్వా రైతులకు మేలు కలగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా నాకు రెండోసారి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి నాకు క్యాబినెట్ మినిస్టర్ హోదా కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మెండుగా ఉండాలని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మెండుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఎన్నో ప్రజారంజక పథకాలని అమలుపరిచి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుండి ఆయనకి వెన్నంటే ఉండి ఆయన్ని ముందుకు నడిపించాలని, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నుండు నీరేళ్లు చక్కగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో త్వరితగతిగా అన్ని వారితోనే చర్చించి ఆ సమస్యలన్నీ పరిష్కరించడం జరిగింది. ఇంకా వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించే దిశగా నన్ను ముందుకు తీసుకెళ్లే విధంగా నా కేబినెట్ వద్ద రైతులు సమక్షంలో ఉన్నందుకే, రైతులు సమస్యలు పరిష్కరించడానికే ఈ అవకాశం కలిగించినందుకు, నాకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులందరిదిగా భావించి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని
ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై నమో వెంకటేశ్వర. స్థానిక నల్లజర్ల రోడ్డులోని అడ్డ రోడ్డు జంక్షన్లో తాతాజీ గోడౌన్స్ ఎదురుగా గల గుడిలో సోమవారం ఉదయం అభయ ఆంజనేయ స్వామి లక్ష్మీ గణపతి దివ్య విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం లైవ్ కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా చూసి ఏర్పాటు చేశారు. అయోధ్య రాముని అక్షింతల ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు ఈతకోట తాతాజీ, జిల్లా బీజేపీ అధ్యక్షులు నార్ని తాతాజీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, భజన్ సమాజీ వారు, రాజకీయ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అలా చేసే 500 సంవత్సరాల నాటి కళ ఏదైతే ఉందో ఇవాళ అయోధ్యలో అది సాకారం అవుతున్న దిశగా ఇవాళ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణము, బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ ఈరోజు జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా శ్రీరామ నామం ఏదైతే ఉందో ఇది ఆకాశమే హద్దుగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జపిస్తూ ఉన్నారు. వాడవాడల వీధి వీధిన శ్రీరామనామ జపం జరుగుతూ ఉన్నది. ఇంతటి ఉత్కృష్టమైనటువంటి క్షణాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వలన ఈ రోజున ఎటువంటి రక్తపాతం కానీ హింస కానీ జరగకుండా అయోధ్యలో హిందువుల యొక్క కళ నెరవేరుతూ ఉన్నది. ఈ రోజున ఇలాంటి శుభ సందర్భాన ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారో ఈ యొక్క ప్రతిష్టని ప్రతి ఇంటిలోనూ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక దీపావళి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా నిర్వహించుకోవాలని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. సాయంత్రం ప్రతి ఇంటికాడ కూడా 5 దీపాలను వెలిగించి బాణాసంచా కాల్చి దీన్ని ఒక రామ దీపావళిగా జరుపుకోవాలని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. మరి భారతీయుల కోరిక మేరకు ఎప్పటి నుంచో నిరీక్షిస్తూ వందలాది సంవత్సరాల నుంచి ఈరోజు మరి ఆ బాలరాముని ప్రతిష్ఠించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మరి తాడేపల్లిగూడెం పెద్ద తాడేపల్లి ప్రారంభంలో ఉన్న శ్రీనివాస ప్రైవేట్ గూడెన్స్ ఆపోజిట్ ఉన్న మరి ఆంజనేయ స్వామి గుడి, పురాతన గుడి మరి రోడ్డు ఆక్రమణలో పోవటం, దాన్ని మరి ఇక్కడ శ్రీనివాస ప్రైవేట్ గూడెం జట్టు మేస్తులు అలా దాతలు పూర్వపు ఈ పక్కన వ్యాపారస్తులు పట్టణ ప్రేమికులు అందరూ కూడా చేయొచ్చుతో అది మరి నూతనంగా మళ్ళీ పునరుద్ధరించడం, ఏదైతే ఇవాళ బాలరాముడు ప్రతిష్ట ముహూర్తం ఉందో అదే ముహూర్తాన్ని ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్టం జరిగింది. ఎందుకంటే ఇది అదే ముహూర్తం దివ్య భవ్య పెడతాం జరిగింది. మరి ఈ ముహూర్తానికే మనం ఇవాళ ఆంజనేయ స్వామిని మరి గర్భగుడిలో ప్రతిష్ఠించుకోవడం, పాత గుడిలో ఉన్న ఆంజనేయ స్వామిని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే మరి లక్ష్మీ గణపతి స్వామిని వారిని కూడా ఈరోజు ప్రతిష్ఠించడం గుడి దగ్గర. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో గ్రామాల ప్రజలు కానీ ఈ గుడంలో ఉన్న గుడౌన్స్లో పేస్తున్న అమాలీస్ కానీ ఈ గుడౌన్ ముందు ఉన్న చుట్టుపక్కల వ్యాపార సంస్థలు ఉన్న వ్యాపారులు కానీ అందరూ మనోధైర్యంతో పట్టుదలతో ఈ గుడిని మళ్ళీ పునరుద్ధరించడమే కాకుండా ఆంజనేయ స్వామిని కొలుసుకుంటూ పూర్వం నుంచి కూడా ఉన్న ప్రతి భక్తుడు ఇందులో దాతలు అందరూ సహకారంతో ఈ గుడి పునరుద్ధరించడం. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు పురస్కరించుకొని స్థానిక ఏలూరు రోడ్డులోని సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ సమక్షంలో స్వామివారి సన్నిధిలో 5 దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించడం జరిగింది. అనంతరం ఈలినాని స్థానిక నందిబొమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర రామాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజల్లో ఈలినాని పాల్గొన్నారు. బాబు ఆగరా జయామి హిందువులందరికీ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయం అయోధ్యలో రామాలయం నిర్మించి శ్రీరాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహాన్ని 12:29 నుంచి 12:30 దాకా ఆ యొక్క 60 సెకండ్లలోనూ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతిష్ఠించడం జరిగింది. ఇది చాలా శుభవేళ. ఆ రాముని యొక్క ఆశీస్సులతోటి ఈ దేశంలో రామరాజ్యం రావాలని, రాముని యొక్క పరిపాలనతోటి ఈ భారతీయులందరూ, భారతదేశంలో ఉన్నటువంటి సకల మతస్థులు, హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, సంపూర్ణమైన ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాలతో తొలతోగాలని, కుటుంబ సభ్యులందరితో అన్యోన్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ రోజున అక్కడ జరిగినటువంటి ప్రతిష్ట చాలా ఎన్నో సంవత్సరాల నుంచి మన హిందువులు, భారతీయులు అందరూ కూడా కన్న కలలు. ఇవాళ మనం చూస్తే అక్కడ హిందువులే కాకుండా మహమ్మదీయులు కూడా వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క భక్తిలో ఉండడం, ఆ యొక్క ఆలయానికి వారు కూడా సహకరించడం ఇందులో చాలా ముదావహం. అలాంటి ఆలయం ఈ రోజున మనం అదే సమయానికి మన శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో 5 ప్రమిదలతోటి, ఆవు నెయ్యితోటి వచ్చి అందరూ కూడా దీపారాధన చేసుకుని ఆ స్వామివారికి వారి పూజాధికారులు చేయడం జరిగింది. నేను కోరుకునేదోటే, ఇప్పటిదాకా మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూసి నిర్మించుకున్నటువంటి ఈ యొక్క ఆలయం కొన్ని వేల సంవత్సరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ నిర్మాణం పూర్తయింది. ఆ నిర్మాణం ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఒకసారే కాకుండా ఒక 5-6 నెలల తర్వాతైనా మీరందరూ కూడా ఆ నిర్మాణాన్ని చూడటానికి అయోధ్య వెళ్ళాలని నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, శ్రీరాముడు ఆశీస్సులతోటి మన దేశానికంతా మంచి జరగాలని, అందరూ సర్వ ప్రజలు కూడా సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి తొలతోగాలని కోరుకుంటూ, అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్థానిక పాతూరులో ఉన్న పురాతన రామాలయంలో పాతూరు యూత్ ఆధ్వర్యంలో సోమవారం భజన కార్యక్రమాలు, అన్న సమారాధన నిర్వహించారు. స్థానిక నాయకులు కరి సీతారామయ్య, కరి భాస్కర్ రావు, కరి ప్రభాకర్ బాలాజీ, ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో పూజలు, అన్న సమారాధన జరిగాయి. ఈ కార్యక్రమంలో వారితో పాటు పాతూరు యూత్ దాట్ల జగన్నాథరాజు, శ్రీరంగం మంచిబాబు, నీలం సురేష్, సుంకర ధనబాబు, దాసరి నాగేశ్వరరావులు కూడా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానికులు ఆరాధ్యుల శ్రీ రామచంద్రమూర్తి, గ్రంథి సత్యం, ఉన్నమట్ల రాము, గుండుబోగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. జై
పాతూరులో రామ మందిరం దగ్గర జరిగినటువంటి రామ సంకీర్తన అన్నదాన సమారాధన కార్యక్రమం ఎంతో వైభవయుతంగా వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా హిందువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే బాలరాముని యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఎప్పుడా అని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఎంతో ఆనందోపేతంగా ఎంతో కార్యక్రమం ముందుకు సాగడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడే మన పూర్వీకులు చెప్తారు రామరాజ్యం గురించి. రామరాజ్యంలాగా ఉండాలి, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే రామరాజ్య పరిపాలన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజలు గౌరవించడం జరుగుతుంది. దాని నిమిత్తమే కూడా ఈ యొక్క రామరాజ్యం స్థాపించాలనే ఉద్దేశంతో కూడా హిందువులందరూ కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో రామాలయాలు ఉంటే అక్కడ మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలు రామ సంకీర్తన చేయడమే కాకుండా ఎన్నో అన్న సమారాధన కార్యక్రమాలు చేస్తూ ఇంత పూజా కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి దేశం వేళ రామునికి మరి ఈ దేశంలో మరి ఆయన నడయాడిన చోట, ఆయన పుట్టిన చోట, ఆయన అయోధ్యలో రామ మందిరం లేకపోవడం ఇప్పటి వరకు ఈ కోట్లాది మంది భారతీయులకు వెలుతుగా ఉండేది. మరి ఇప్పుడు అక్కడ రామ మందిరం నిర్మించుకోవడమే కాకుండా మరి ఈరోజు అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చరిత్ర సృష్టించారు. ఇది భారతీయుల అందరి హృదయ స్పందననే హృదయానికి ఆయన నెరవేర్చినట్టు మరి ఈ భావంగా మనందరం తెలుసుకోవాలని కోరుతూ మరి పితృవాక్య పరిపాలనలో కానీ రాజ్య పరిపాలనలో కానీ పరిపాలన సౌలభ్యంలో కానీ మన భారతీయులందరూ శ్రీరాముడినే ఎంచుకుంటారు. ఎందుకంటే ఆయన పరిపాలన అంత సుభిక్షంగా ఉంది కాబట్టి మరి రాబోయే తరాలు కూడా మరి శ్రీరామరాజ్యంలా ఉండాలని మరి ఆ రాముడిని కోరుకుంటూ భారతదేశ ప్రజానీకం, హిందూ సమాజం ముఖ్యంగా 5 శతాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహోజ్వలమైనటువంటి సమయం ఈరోజు వచ్చింది. అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. ఆ సందర్భంగా పాతూరులో రామాలయం నూతనంగా పునర్నిర్మాణం చేసినటువంటి రామాలయం వద్ద ధర్మకర్త శ్రీ కరి సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రామ సంకీర్తన జరుగుతూ ఒక ప్రక్క మరో ప్రక్క మహా అన్నదానం దిగ్విజయంగా జరుగుతుంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ కూడా ఒక గొప్ప పండుగ. సుమారు 500 సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేది ప్రతి హిందువుల యొక్క కోరిక, కళ. అటువంటి రామ మందిరాన్ని ఈరోజు అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా భారతదేశం అంతా కూడా కన్నుల పండుగ ఇవాళ స్టార్ట్ చేసింది. దానిలో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని అతి పురాతనమైనటువంటి రామాలయం కర్రివారు కుటుంబ సభ్యుల యొక్క పూర్వీకుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇక్కడ రామాలయంలో అక్కడ అయోధ్యలో రాముల యొక్క విగ్రహ ప్రతిష్ఠ రోజు ఇక్కడ అయోధ్యలో ఇక్కడ ఉన్నటువంటి పాతూరులో రామాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని సుమారు 3 నుంచి 4 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ పెద్దలు కరి సీతారామయ్య గారు కానీ, కర్రి ప్రభాకర్ బాలాజీ గారు కానీ, కర్రి భాస్కరరావు గారు కానీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇంకా ఇతర పెద్దలు వెంకటేశ్వరరావు గారు కానీ, అలాగే నాగేశ్వరరావు గారు కానీ, ఇక్కడ ఇచ్చేసిన పెద్దల యొక్క సహాయ సహకారాలతో పాతూరు మా మిత్రులందరి యొక్క సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున 3 నుంచి 4 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాముల వారి ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా మన పాతూరులో వేచేసి ఉన్న కరి సీతారామయ్య గారు ఇంటి వద్ద ఉన్న రామాలయంలో అన్నప్రసాదం వితరణ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి ఆ రాముల వారు అంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని
అంగన్వాడీ యూనియన్ వర్కర్స్ తమ సమ్మె కార్యక్రమంలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా అంగన్వాడీ వర్కర్స్ను పట్టణ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకురావడాన్ని పట్టణ సిఐటియు నాయకులు ఖండిస్తూ సోమవారం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అంగన్వాడీల అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెళ్ల రామకృష్ణలు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కండేలి సోమరాజు, సిఐటియు పట్టణ అధ్యక్షులు జవ్వాది శ్రీను, కాలపురెడ్డి, కొండలరావు, పతివాడ నాగేంద్రబాబు, ఎడవల్లి వెంకట దుర్గారావులు పాల్గొన్నారు. అంగన్వాడీలు గత 40 రోజులు పైగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె న్యాయబద్ధమైన సమ్మె, తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు చేస్తున్న సమ్మెని ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా ఉంది. సమ్మెని పరిష్కరించడం మానేసి వీళ్ళని టర్మినేట్ చేస్తారని పేరుతోటి, ఎస్మా చట్టం పేరుతోటి వాళ్ళ మీద చట్టాలు తీసుకోవడం అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ చర్యలు చూస్తూ ఉంటే అంగన్వాడీలని యొక్క టెర్మినేట్ చేసే విధానం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క మండు వైఖరి చూస్తే చాలా నియంత్రిత వైఖరిగా కనిపిస్తూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎస్మా చట్టాన్ని వ్యతిరేక విధంగాను, అలాగే టెర్మినేట్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో విజయవాడలో అంగన్వాడీ రాష్ట్ర నాయకులు గత 3 రోజుల నుంచి నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. ఈ నిరాదీక్ష చేస్తూ ఉంటే అక్రమంగా బలవంతంగా అక్కడ ఉన్నటువంటి సుబ్బరామన్ గారిని, ఇతర నాయకుల్ని, రాష్ట్ర నాయకుల్ని బలవంతంగా పోలీసులు శిబిరం నుంచి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వైఖరి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలంతా కూడా విజయవాడ చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. చెలో విజయవాడ వెళ్ళి శాంతియుతంగా గాంధీ గారు ప్రవేశపెట్టిన విధానంలోనే తమ అసమ్మతిని ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ఎటువంటి ఉద్యమాలు కానీ ఆందోళన చేయకుండా శాంతియుతంగా పోరాటం చేయడం కోసం వెళ్తున్నటువంటి అంగన్వాడీల్ని చాలా నియంత్రితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతోటి ఆ ముక్కుపాలతో అన్యాయాలు చేస్తున్నారు. అన్ని చోట్ల అరెస్టు చేస్తూ ఉంది. మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో అంగన్వాడీలను అరెస్ట్ చేసి నిర్బంధించిన పరిస్థితి ఉంది. మరి నిరంతర వైఖరి చూస్తుంటే ప్రభుత్వం యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ సంస్థలు 42 రోజులు బట్టి సమ్మె చేస్తూ రకరకాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారిపై కనికరించకపోవడం దుర్మార్గమైన చర్య. ఏమైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అట్లకి సంక్షేమ పథకాలు బట్టలు నొక్కుతున్నానని చెప్తూనే ఉన్నారు. విజయవాడలో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని అంబేద్కర్ విగ్రహాలు పెట్టారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పేద మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలు అలాగే ఉద్యోగాలు ఇస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలని రాజ్యాంగంలో రాస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు ఇస్తున్న 11,500 రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 26,000 రూపాయలకు పెంచమని అడుగుతా ఉన్నారు. ఆయన 2019లో పాదయాత్రలో భాగంగా తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తంగలో తెచ్చారు. మీరు ఇస్తానని 1,000 రూపాయలు అలాగే పెంచుతానన్న తెలంగాణలో ఇచ్చినటువంటి 19,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతూ ఉంటే వీరిని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో బెదిరింపు చర్యలకు పూనుకుంటా ఉన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా స్థానిక బలసులమ్మ ఆలయం వద్ద సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు, వట్టిప్రోలు రాము, పెదప్రోలు భాస్కర్ ఆధ్వర్యంలో ఈ పారాయణం జరిగింది. సవిత్రిపేట శ్రీ షిరిడి సాయిబాబా మంత్ర భజన సమాజం వారిచే ఈ పారాయణం గావించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ నెల 25వ తేదీన నిర్వహించు శ్రీశైలం మల్లికార్జున స్వామివారి కళ్యాణం, 26వ తేదీన జరుగు కుంకుమార్చన పూజల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దయచేసి Jai Ram, Jai Ram, Jai Ram.
శ్రీ బొలసలమ్మ వారి దివ్య క్షేత్రంలో అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుద్ది. ఈరోజు 12:29 అభిజిత్ లగ్నంలో ఆ అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మా అమ్మవారి గుడిలో ఈరోజు హనుమాన్ చాలీసా 108 సార్లు హనుమాన్ చాలీసా పెట్టాం. హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. విశేషంగా మహిళలు వచ్చి హనుమాన్ చాలీసా భక్తులు ఒక పారాయణలో పాల్గొన్నారు. మేము మన మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు తలపించిన కార్యక్రమాలు భాగంగా ఈ నెల 12వ తారీఖు కాడి నుంచి వచ్చే నెల 29వ తారీఖు వివిధ దేవస్థానాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు తలపించాం. ఇప్పటికి 2 కార్యక్రమాలు పూర్తయినాయి. రేపు 25, 26వ తారీఖులో శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణం, మర్నాడు 26వ తారీఖు అమ్మవారి ఖడ్గమాల కుంకుమార్చన కార్యక్రమం మహిళలకు ప్రత్యేకమైన ఆహ్వానం ఇది. కావున అందరూ వచ్చి 26వ తారీఖు ఉదయం అమ్మవారి యొక్క పూజలో పాల్గొని కుంకుమార్చనలో పాల్గొనవలసి కోరుకుంటాం. ఇది నిమిత్తం ఏ విధమైన రుసుము కానీ ఏ విధమైన మీరు ఇవ్వక్కలేదు. వచ్చి అన్నీ కూడా మేము ఉచితంగా ఇస్తాం. మాకు దేవస్థానం తరపున శ్రీశైలం దేవస్థానం తరపున వస్తుంది. కావున అందరూ రావాల్సింది కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు అయోధ్యలో జరుగుతున్న రామ మందిరం పునర్నిర్మించారు. 500 సంవత్సరాల తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మన కోరిక ఇదంట. ఈ సంవత్సరం మన కోరిక తీరింది. అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి మనందరం ఒకసారి శ్రీరాముడి నామ జపం చేసుకుంటున్నాం. సుమారుగా ఒక 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు పరిపూర్ణమైంది. అక్కడ బాలరాముడి ప్రతిష్ట, అదేవిధంగా మన పారాయణ సభ్యులు కానివ్వండి, లేకపోతే భక్తులందరి సమక్షంలో మన హనుమాన్ చాలీసా, రాముడు అంటే ఎంతో భక్తి ఉన్నటువంటి హనుమంతుని యొక్క స్మరణ మనం ఆయన చాలీసా రూపంలో 108 సార్లు చేయడానికి సంకల్పం చేసి ఆ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమం అందులో మీరందరూ పాల్పంచుకొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టుగా రేపు 25వ తారీఖు 6వ తారీఖు 25వ తారీఖు శ్రీశైల మల్లికార్జుని కళ్యాణం, బ్రహ్మరాంబిక అమ్మవార్ల కళ్యాణం సాయంకాలం 6 గంటలకి, అదేవిధంగా మర్నాడు ఉదయం ఖడ్గమాల సహిత కుంకుమార్చన, దానిలో మహిళలు అందరూ పాల్గొని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మన పట్టణ మరియు పుర ప్రజలందరికీ కూడా మా ఉత్సవ కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాము. ఎన్నో తరాల నుంచి వేచి చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. ఆత్మ రాముడు ఈరోజు బాలరాముడై అయోధ్యలో రంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం హిందువులు అలాగే ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ కూడా చాలా ఆనందంతో ఈరోజు పండుగ జరుపుకుంటున్నారు. అదే భాగంలో ఈరోజు మా చైర్మన్ కొట్టు రామాంజనేయులు గారి నేతృత్వంలో శ్రీ 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 బొలసలమ్మ అమ్మవారి క్షేత్రంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా 108 సార్లు ఈ పఠనం చేయడం, ఇక్కడ భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరిగే ధర్మ ప్రచారంలో భాగంగా ఇవి మొత్తం దాదాపు 10 ఊళ్ళ నుంచి వచ్చిన దేవతామూర్తులన్నిటి చేత ఇక్కడ పూజలు చేయించడం మామూలు విషయం కాదు. ఒక పూజ చేసుకోవాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఉచితంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ వేల మందితో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాన్యశ్రీ శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి మన తాడేపల్లిగూడెం పుర ప్రజలు, నియోజకవర్గ పుర ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ.
ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.